మన ప్రభువును మన రక్షకుడును సర్వలోకనాథుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అనుదినము దేవుని వాక్యాన్ని వింటున్న ప్రభువు బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది దేవుని బిడ్డరా, దేవుని వాక్యాన్ని చదువుకుని దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుని దేవుని మాటలు ధ్యానం చేద్దాం. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. దేవుని బిడ్డలారా, ప్రవచన గ్రంథము ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు లోకములో ఉన్నటువంటి యవన బిడ్డలందరితో దేవుడు మాట్లాడుతున్న ఒక విలువైన మాట. భూమి మీద యవన ప్రాయము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైంది. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేసేటువంటి మాటను జాగ్రత్తగా వినండి. పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 11వ అధ్యాయము 30వ వచనములో బైబిల్లో ఈ విధంగా దేవుని గురించి రాయబడిన ఒక విలువైన మాట. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగానున్నది. అంటే ఇప్పుడు దేవుని యొక్క కాడి సులువుగా ఉన్నది అంట. అంటే గమనించాలి, కాడి అనేటువంటిది దేవుని బిడ్డలారా, ఒక పొలంలో వ్యవసాయం చేస్తున్నటువంటి రైతు భూమిని దున్నటానికి 2 ఎడ్ల మీద, వాటి యొక్క భుజముల మీద, అంటే ఆ ఎడ్ల మీద ఉన్నటువంటి ఆ భూమిని దున్నటానికి ఉండేటువంటి దానిని కాడి అంటారు. అంటే 2 ఎడ్లకి, ఆ ఎద్దుకి మధ్యలో ఉండేటువంటి టీ ఆకారంలో ఉంటుంది దేవుని బిడ్డలారా. దాని నడుమును, అంటే భుజముల మీద ఎద్దు మరి ఆ నడుము మీద ఉంటుందంటే ఈ కాడిని పెడతారు. ఈ కాడిని పెట్టినప్పుడు ఆ రైతు ఏం చేస్తాడంటే భూమిని దున్ని వ్యవసాయం చేస్తాడు. రాను రాను టెక్నాలజీ పెరిగిన తర్వాత ట్రాక్టర్లు వచ్చినాయి. ఈరోజు ఎన్నో రకాల సౌకర్యాలు ఉన్నాయి భూమిని దున్నటానికి. కానీ భూమిని దున్నటానికి గమనించినట్లయితే కాడిని ఎడ్ల మీద పెట్టేవారు. ఇది గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, పురాతన కాలంలో ఉన్న వారందరికీ పెద్దలకు తెలుసు. ఈనాటి యవనస్తులకి ఒకవేళ తెలియకపోవచ్చు. అయితే బైబిల్లో రాయబడిన విలువైన మాట ఏంటంటే, ఇప్పుడు ఆ కాడిని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథములో సృష్టి ప్రారంభములో ఈ సృష్టిని దేవుని బిడ్డలారా దేవుడు కలుగు చేసినప్పుడు, మానవుని తయారు చేసినప్పుడు, నరుని తయారు చేసినప్పుడు ఆదాము యవన ప్రాయములో దేవుడు అతన్ని తయారు చేశాడు. ఆదాముకు బాల్యం తెలియదు. ఆదాము దేవుని బిడ్డలారా నిండు యవన ప్రాయములోనే అతని దేవుడు తయారు చేసి యవన కాలంలో దేవుడు తన కాడిని తనకు అప్పగించాడు. ఏమిటయ్యా యవన కాలంలో తనకు అప్పగించిన కాడంటే, ఆ ఏదేను తోటలో చక్కగా, ఆ తోట మధ్యలో నువ్వు చక్కగా తిను, ఆ తోట పళ్ళు తిను, అందులో ఉండు, దానిని ఏలు, దాన్ని పాలించు అని దేవుడు అతనికి ఇచ్చాడు. అంటే దేవుడు తన అధికారాన్ని, దేవుడు తన చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని, ప్రణాళికను ఆదామునకు తెలియజేసి దానిలో జీవించమన్నప్పుడు దేవుడు చెప్పినటువంటి ఆ కాడి అనబడినటువంటి దేవుని చిత్తం, ఆ దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశము భారమైంది కాదు. అందుకని మనం చదువుకున్న మత్తయి సువార్తలో ఈ 11:30 ఉన్న మాట ఏంటంటే, ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలిగ్గా ఉన్నది అంటున్నాడు. అంటే దేవుని కాడే ఎలా ఉంటుందంటే దేవుడు బరువుగా పెట్టలేదంట, అది తేలిగ్గా ఉంటుంది దేవుని బిడ్డలారా. కానీ ఆదాము అవ్వలు వారి ఇరువురు కూడా ఏదైనా వనములో దేవుని కాడిని వారి మోసే విషయంలో దేవుని బిడ్డలు తప్పిపోయారు. నా కాడి భారమైంది కాదు, యవన కాలములో నా కాడిన మొయట నరునికి మేలు అని దేవుడు సెలవిచ్చాడు. కానీ యవన కాలములో దేవుడు తనను కలుగజేసి, దేవుడు తనకున్నటువంటి తన కాడిను ఆదాము చేతికి అప్పగిస్తే, యవన కాలంలో తన కాడిను మోయటానికి తను తప్పిపోయినటువంటి స్థితిలో తను కనబడుతూ ఉన్నాడు. ఆ ఏదైనా తోటను అనుభవించకుండా ఏదైనా తోటలోంచి బయటికి రావాల్సినటువంటి పరిస్థితి ఆదాముకు రావడానికి కారణం ఏంటంటే, యవన కాలములో దేవుని కాడిని మోసే విషయంలో ఆదాము తప్పిపోయాడు. అందుకే దేవుడు ఇప్పుడు చెప్తున్నాడు ప్రవక్త ద్వారా, యవనస్తులారా యవన కాలంలో నా కాడిని మోయండి, అది మీకు మేలు అన్నాడు. ఏమిటి ఆ కాడి అంటే దేవుని బిడ్డలారా, ఆ రక్షణ అనబడినటువంటి కాడి, నిత్య జీవము అనేటువంటి కాడి. ఈ లోకములో దేవుని కాడి ఏమిటంటే పవిత్రంగా జీవించడం, పరిశుద్ధంగా జీవించడం, లోకానికి దూరంగా, పాపానికి దూరముగా, శాపానికి దూరముగా జీవించడమే దేవుని కాడిని మోయుట. ఈ దినమున మనం ఆలోచించినట్లయితే, యవన కాలంలో నా కాడిని మోయుట నరునికి మేలు అన్నాడు.
దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మనము దేవుని లేఖనాల్లో మనం చూద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకములో నిండు యవన ప్రాయములో తన తండ్రి అయిన దేవుని కాడిని ఆయన మోసాడు. 33.5 సంవత్సరాల వయస్సులో తాను దేవుని బిడ్డల సర్వలోక మానవుల కొరకు తండ్రి యొక్క కాడిని మోసి తన ప్రాణాన్ని మన కొరకు లోకములు పెట్టాడు. మేలు, అందరికి మేలు చేశాడు యేసయ్య. ఈ లోకములో యవన కాలములో దేవుని కాడిని మోయటానికి ఈ భూమి మీద ఏ మానవుడైతే ఇష్టపడతాడో అది నీకు మేలు, అది నీ కుటుంబానికి మేలు, ఇతరులకు మేలుకరంగా మారుతావు. ఒక మాట ఆగి ఆలోచించి మీతో పంచుకోవాల్సిన ఒక మాట ఉంది దేవుని బిడ్డలారా. ఒకసారి మనం ఆలోచించేద్దాం. నిండు యవన ప్రాయములో 40 సంవత్సరాల వయస్సులో ఐగుప్తు దేశములో సకల విద్యలో ప్రావీణ్యతను సంపాదించి ఐగుప్తులో కుమారుడుగా ఉండవలసినటువంటి మోషే దేవుని కాడిని మోయటానికి దేవుని బిడ్డలైన ఇశ్రాయేలుకి అన్యాయం చేస్తూ ఉంటే ఆ అన్యాయాన్ని చూసి తట్టుకోలేక దేవుని కాడిని మోయటానికి మోషే తాను చేసిన పని ఏంటంటే ఐగుప్తుని మీద తాను చేసినటువంటి చిన్న పని ఆ రోజున మోషేని దేవుని కాడిని మోయటానికి తన యవన కాలంలో దేవుని కొరకు జీవించడానికి తన జీవితం అంతా త్యాగం చేసి అనేకులకు మేలుకరంగా ఉన్నాడు మోషే. ఈరోజు యవన కాలంలో కాడిన మోయట నరునికి మేలు కనుక ఆ కాడిన మోయటం ఎంతైనా మనకు మేలని దేవుని కొరకు మనం బ్రతుకుదాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఈ వాక్యం వింటున్న వారందరిని ఆదరించి బలపరిచి మీ దేవునితో నడిపి మీరు మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.